నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పోలవరం జిల్లా గంగవరం మండలంలో కోడిపందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్దార్ ఆదేశాల మేరకు రంపచోడవరం ఇన్ఛార్జ్ ఏఎస్పీ శ్రీ బి హేమంత్ పర్యవేక్షణలో సోమవారం డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అడ్డతీగల సీఐ బి నరసింహమూర్తి, గంగవరం ఎస్ఐ వెంకయ్య ఆధ్వర్యంలో పోలీసు బృందాలు ఈ తనిఖీలను చేపట్టాయి. మార్చ్ 16న మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు గంగవరం మండలంలోని మొల్లేరు, ఆర్డీపురం, బీఎస్ఆర్ పట్నం, పిడతమామిడి గ్రామాల సమీపంలోని పొలాలు, అటవీ ప్రాంతాలను డ్రోన్ కెమెరాల సహాయంతో జల్లెడపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, గంగవరం పోలీస్ స్టేషన్ పరిధిలో కోడిపందాలు, పేకాట, నాటుసారా తయారీ వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జూదరుల కదలికలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చాలా స్పీడ్